ఎంఆర్పిఎస్ టీఎస్ మెదక్ జిల్లా సమన్వయ కమిటీ తీర్మానం రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ కార్యక్రమానికి ముఖ్య అతిథి గుర్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక గుల్షన్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేయకుండా మాదిగలను ఏబిసిడీలుగా వర్గీకరించాలని డిమాండ్తో ఉద్యమాలు చేపట్టనున్నట్లు గుర్రాల శ్రీనివాస్ పేర్కొన్నారు. మాదిగల చిరకాల కోరిక ఏబిసిడి వర్గీకరణకు మరి మేము అధికారంలోకి రాగానే బీజేపీ పార్టీ 100 రోజులలో ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పేసి మరి 10 సంవత్సరాలకు దగ్గరికి వస్తున్నప్పటికీ మాదిగల మీద చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రధానమంత్రి మోడీ మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఎల్బీ స్టేడియంలో కూడా మందకృష్ణతో ఇచ్చినటువంటి మాట మరి మాదిగలకు ఇంతవరకు కూడా ఆ మాటను ఇవాళ కూడా కమిటీల పేరుతోని కాలయాపన వేయకుండా ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మెదక్ జిల్లా ఎంఆర్పిఎస్ తరఫున మేడి పాపన్న నాయకత్వంలో మరి వర్గీకరణ అయ్యేదాకా కూడా మేము ఉద్యమంలో పాల్గొంటామని సంపూర్ణ మద్దతు కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికే మరి 30 సంవత్సరాల ఉద్యమం మరి ఇప్పటికీ లేట్ చేసినటువంటి పరిస్థితి, విద్య వైద్య అలాగే పోతే అభివృద్ధి మరి మాకు అందవలసినటువంటి 56 ఉపకులాలకు ఏబిసిడి వర్గీకరణ అయినాడే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి తక్షణమే మరి కేంద్రంలో ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధత కలిగించాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు మరి అధికారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగా, జై మాదిగా, మేడి పాపన్న గారి నాయకత్వం, మేడి పాపన్న గారి నాయకత్వం. తెలంగాణ రాష్ట్ర కమిటీ మేడి పాపన్న గారి నాయకత్వంలో అధికార ప్రతినిధిగా నా యొక్క పేరు గుర్రాల శ్రీనివాస్ మాదిగగా జైభీములు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ డిమాండ్ ఎస్సీ వర్గీకరణ కోసం ఆవిర్భించినటువంటి సంఘం 29-30 ఏళ్ల పోరాటం చేస్తున్న సంగతి సమాజంలో అందరికీ తెలిసిందే. మరి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ 100 రోజుల్లో అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పేసి మాటిచ్చిన మరి బీజేపీ పార్టీ నేటికి ఇంకా అమలుకు నోచుకోవడం పట్ల చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తక్షణమే వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే విధంగా అయితేనే మాదిగ ఉపకులాల విద్యార్థులకు విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో మరి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి గారు మరి తక్షణమే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మరి కృషి చేయాలని చెప్పేసి మరి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి బట్టి విక్రమార్క గారికి మరి రేవంత్ రెడ్డి గారికి మెదక్ జిల్లా కమిటీ శాఖ తరఫున మేము కోరుతున్నాం. ఎందుకనంటే వర్గీకరణ పెండింగ్లో ఉన్నది సంగతి గతంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ఉన్నప్పుడు కూడా మరి ఎన్నో కమిషన్లు వేసింది, అది మీకు తెలిసిందే. ఇప్పటికైనా అది అమలు కాకపోవడం అనేది చాలా అన్యాయం. కాబట్టి తక్షణమే వర్గీకరణ బిల్లును పార్లమెంటులో పెట్టడమా రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం అనేది తేల్చాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి డప్పు చెప్పుకు 2,000 రూపాయల పింఛను క్యాబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేసి వెంటనే పంపిణీ చేయాలని చెప్పేసి మంజూరు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మరి మెదక్ జిల్లాకు సంబంధించిన విషయంలో ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు పాపన్న గారి నాయకత్వంలో పనిచేయడం కోసం ఈరోజు మెదకు నర్సాపూర్ నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమీక్షలో నర్సాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మరి కోర్ కమిటీ సభ్యులు మరి పుర్ర ప్రభాకర్ మాదిగన్న గారిని నిర్ణయించుకోవడం జరిగింది. మరి కో ఇన్ఛార్జిగా నర్సాపురం నియోజకవర్గానికి మరి మెదక్ జిల్లా ఇన్ఛార్జి గిడ్డి కృష్ణ మాది గారిని, అదేవిధంగా హరిప్రసాద్ మాది గారిని కో ఇన్ఛార్జీలుగా పెట్టుకోవడం జరిగింది. మరి మెదక్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మరి ఎర్రలింగం మాది గారిని నియమించుకోవడం జరిగింది. కో ఇన్ఛార్జిగా పిల్లుట్ల రామలన్న గారిని నియమించుకోవడం జరిగింది. రాష్ట్ర కమిటీ నాయకులుగా మరి సంజీవ్ మాది గారిని నియమించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా మాదిగ సమాజం ఉపకులాల ప్రజలు ఎంఆర్పిఎస్ టీఎస్ మేడి పాపన్న గారి నాయకత్వంలో కలిసి రావడానికి విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు మరియు యువకులు, మహిళలు అందరూ కలిసి వచ్చి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం. ఈ జనవరి 17వ తారీఖు నాడు మెదక్ జిల్లా కేంద్రంగా ఎన్నికలు కార్యవర్గ కమిటీ పూర్తి స్థాయిలో నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఆ కమిటీ సమావేశం జయప్రదం కోసం ప్రతి గ్రామం, ప్రతి మండలం నుంచి కార్యకర్తలు కదిలి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకున్న జై భీమ్, జై మాదిగా, జై తెలంగాణ.